ఒక బిడ్డకు జన్మనివ్వడం, అమ్మ అని పిలిపించుకోవడం అందరూ ఆడవాళ్లకు ఉండే కోరికే. గర్భంలో మరో ప్రాణాన్ని మోయడం, 9 నెలల పాటు ఎన్నో జాగ్రత్తలు, రేయి పగళ్ళు మరెన్నో ఆలోచనలు అన్నీ ఆ బిడ్డ క్షేమంగా భూమి మీదకు తీసుకురావడం కోసమే. ఈ ప్రహసనంలో ఆమె శరీరంలో ఎన్నో మార్పులు, మనసులో ఎన్నో భయాందోళనలు అన్నీ దాటుకొని బిడ్డకు జన్మనిచ్చాక చాలామందికి అంతా మునపటిలా మామూలైపోతుంది. బిడ్డను చూసుకుంటూ మురిసిపోతుంటారు. వారితో గడిపే ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. కానీ కొందరికి మాత్రం జీవితం మరింత కఠినంగా, ఆరోగ్యం దీనంగా మారుతుంది. కాన్పయ్యాక కొందరు ఆడవారిలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ వంటి హార్మోన్లు ఉన్నట్లుండి తగ్గిపోవడం, కాన్పు సమయంలో వచ్చిన నొప్పుల తాలూకు బాధ ఇంకా తగ్గకపోవడం, నిద్ర సరిగా లేకపోవడం, తిండి సహించకపోవడం, పుట్టిన బిడ్డ మీదనే ఎక్కువగా దృష్టి పెట్టాల్సి రావడం, ఇలాంటివన్నీ ఆ తల్లి మానసిక పరిస్థితిపై చాలా ప్రభావం చూపుతాయి. కొందరికి చికాకు కోపం కలిగితే మరికొందరికి బాధ కన్నీళ్లు వస్తాయి. అంతలోనే కోపం, మరుక్షణంలో సంతోషం, నవ్వుతూ ఉండగానే ఏదో తెలియని బాధ మదిలో మెదలడం, ఇలాంటి మానసిక సమస్యలన్నీ ఎదురవుతాయి. ఇవి కూడా చాలా మందిలో కొద్ది రోజుల్లో తగ్గిపోతాయి. కానీ చాలా కొద్ది మందిలో మాత్రం ఈ సమస్యలు డిప్రెషన్కు దారితీస్తాయి. అదే పోస్ట్ పార్టం డిప్రెషన్. ఈ మానసిక సమస్య ఉన్నవారిలో కొందరికి జీవితం మీద విరక్తి కలగడం, ఒంటరితనాన్ని ఇష్టపడటం, ఎవరైనా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడం, తాను బిడ్డ ఎందుకు బ్రతకాలి అనే ఆలోచనలతో సతమతమవుతుంటారు. వీరికి అసలైన సంతోషం అనేదే ఉండదు. ఈ సమస్య మరింత తీవ్రమైతే సైకోసిస్కు దారితీస్తుంది. ఇల్యూషన్స్ కలగడం, తానంటే ఎవరికీ ఇష్టం లేదనే భ్రమ, భయం కలగడం, ఇలా రకరకాల సమస్యలు వేధిస్తుంటాయి. వీటి వల్ల వారికే కాక బిడ్డకు కూడా ప్రమాదం జరగొచ్చు. కాబట్టి అలాంటి లక్షణాలు కనిపిస్తే కుటుంబ సభ్యులు వెంటనే సైకాలజిస్ట్ను కలిసి సమస్యకు కారణం తెలుసుకోవాలి. కొన్నిసార్లు కేవలం కౌన్సిలింగ్తోనే సమస్య తీరుతుంది. అవసరాన్ని బట్టి యాంటీ డిప్రెషన్, యాంటీ సైకోటిక్ మందులు వాడాల్సి వస్తుంది. ఏది ఏమైనా తల్లిని కూడా కొద్ది రోజుల పాటు పసిబిడ్డలానే జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మతనంలో ఉండే మధురిమను వారిని అనుభవించేలా చూసుకోవాలి.